కథ ద్వారా తెలుసుకుందాం. ఆ నగరంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు, కిరణ్ మరియు అజయ్. ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నారు, ఒకే బ్రాంచ్, ఒకేలాంటి మార్కులు. కాని వారి ఆలోచనా విధానం, జీవితం పట్ల వారికున్న దృక్పథం మాత్రం రెండు వేర్వేరు ప్రపంచాలలాంటివి. కిరణ్ క్రైస్తవ కుటుంబం నుండి వచ్చాడు. చిన్నప్పటినుంచి సండే స్కూల్, యూత్ మీటింగ్స్, ఉపవాస ప్రార్థనలు చూస్తూ పెరిగాడు. అతనికి బైబిల్లోని వాగ్దానాలన్నీ కంటతావచ్చు. మరోవైపు అజయ్ ఉన్నాడు. అజయ్కి దేవుడంటే పెద్దగా నమ్మకం లేదు. పూజలు, ప్రార్థనలు చేసే అలవాటు అతనికి అస్సలు లేదు. కాని అజయ్ జీవితంలో ఒక అద్భుతమైన లక్షణం ఉంది: క్రమశిక్షణ, డిసిప్లిన్. ఈ లోకంలో ఎవరైనా సరే కష్టపడితేనే ఫలితం వస్తుంది, మన చెమట చుక్కే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది అనేది అజయ్ గట్టిగా నమ్మే సిద్ధాంతం. కాలేజీ పూర్తయింది. ఇద్దరి చేతుల్లో డిగ్రీ పట్టాలు వచ్చాయి. జీవితమనే అసలైన యుద్ధరంగంలోకి ఇద్దరూ అడుగుపెట్టారు. చదువు పూర్తయ్యాక ఉద్యోగవేట మొదలైంది.